మినిస్టర్ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. వైజయంతిని పరిచయం చేస్తారు. నిషిక, వైజయంతి అందరినీ కూడా మినిస్టర్ పరిచయం చేస్తూ ఇలా చెప్తూ ఉంటుంది. ఇక ఇలా అంటుంది, ఇదిగో తనే వైజయంతి, వజ్రపాటి సుధాకర్ భార్య అని అంటూ చెప్తుంది. అప్పుడు నమస్తే చెప్తుంది వైజయంతి. ఆ తర్వాత వైజయంతి సుధాకర్ కొడుకు, కోడలు యువరాజ్ నిషిక అని అంటుంది. అప్పుడే తనేమో కౌష్కి ఈ ఇంటికి వారసురాలు అని అంటూ సుధాకర్ వల్ల అన్న కూతురు అని చెప్తుంది. ఆ తర్వాత జగదాత్రి కేదార్ని చూసి ఇలా అంటూ ఉంటుంది మినిస్టర్, తనేమో ఇన్స్పెక్టర్ కావ్య ఉంది కదా, మోసం చేసింది మన డిపార్ట్మెంట్లో, ఆ అమ్మాయి కూతురు ఈ పాప అని అంటూ చెప్తుంది. అప్పుడు జగదాత్రికి చాలా కోపం వచ్చేస్తుంది. అయితే ఇక తనేమో ఈ జగదాత్రికి భర్త, తనకి తండ్రి కూడా లేడు అని అంటూ చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ వీళ్ళకి దూరపు చుట్టాలు అని అంటూ చెప్తుంది మినిస్టర్. అప్పుడే యువరాజ్ చూసి నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు, అవును తనకి తండ్రి లేడు, అసలు వాళ్ళ అమ్మకైనా తెలుసో లేదో, వాళ్ళ అమ్మాయినా కేదార్కి చెప్పిందో లేదో అసలు తన తండ్రి ఎవరో అనేది అని యువరాజ్ నవ్వుతూ ఉంటాడు. నిషిక కూడా అవును తనకి తండ్రి ఎవరో నాకు తెలియదు అని అంటూ చెప్తూ వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. ఇక జగదాత్రి ఒక్కసారిగా స్టాప్ ఇట్ నిషి అని అంటూ గట్టిగా అరుస్తుంది. కేదార్కి తండ్రి లేడని ఎవరన్నారు అని అంటూ జగదాత్రి అనేసరికి ఒక్కసారిగా కౌష్కి జగదాత్రి కాస్త కూల్గా ఉండు అని అంటే ఇక అప్పుడే జగదాత్రి సారీ వదిన అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా వైజయంతి, యువరాజ్, నిషిక వాళ్ళు షాక్ అవుతారు. ఇక సుధాకర్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక వెంటనే నిషిక కంగారు పడుతూ, ఇదేంటి ఇది ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నిజం చెప్పేస్తుందా, కేదార్ తండ్రి మావయ్య అని చెప్పేస్తుందా, చెప్తే మా పరువేమైపోతుంది అని కంగారు పడుతూ నిషిక, వైజయంతి, యువరాజ్ టెన్షన్గా చూస్తూ ఉంటారు. అప్పుడు జగదాత్రి ఇలా అంటూ చెప్తూ ఉంటుంది, కేదార్కి తండ్రి లేడు అని ఎవరు చెప్పారు, కేదార్కి తండ్రి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా ఇంకా వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. అమ్మో ఇప్పుడు వాడి పేరు కానీ మావయ్య పేరు కానీ చెప్పింది అంటే అంతే సంగతి, మాకు మొత్తం పరువు పోతుంది అని నిషిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ అలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. జగదాత్రిని చూస్తూ కౌష్కి ఏం చెప్పలేక ఆపలేక సైలెంట్గా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో మరి నిజం చెప్తుందా లేదా అనేది తెలుసుకుందాం.